హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మనమైతే మొన్న మార్కెట్‌కెళ్ళి పూల మొక్కలు తీసుకురావడం జరిగింది కదా! ఆ మొక్కలైతే మా అమ్మగారు అయితే ఇప్పుడు వడడం జరుగుతుంది. అది ఎలా వడుస్తారు ఏంటి అది అయితే ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాం. అంతకుముందు గానీ మీరు మా ఛానల్‌ని గానీ సబ్స్క్రైబ్ చేయకపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకపోతే పూల మొక్కలంటే మీకు ఇష్టము, లేకపోతే పూల మొక్కల గురించి ఏమైనా మాకు టిప్స్ కానీ ఏటని ఇవ్వాలన్నా మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా నాన్నగారు అయితే గులాబీ చెట్ల గురించి గొయ్యలు తవ్వేసి రెడీ చేస్తున్నారు. చూశారు కదా, మొత్తం అయితే రెడీ చేశారు. హాయ్ అండి, మీరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. నేను వెళ్ళాం మొక్కల దుకాణం కదండి, మొక్కలలో తెచ్చామండి. డలియా మొక్కలు, గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు అన్నీ తెచ్చామండి. ఇదిగోండి ఇప్పుడు ఉడుస్తాము. గత్తం వేసి చూడండి. ఇదిగోండి మా ఆయన గారు గొయ్యలు చేసారు, గత్తాలు వేసారు, చెత్త పట్టకంటే ఇసుకేసారు. నేను చేశారు, నాకు టైం అవ్వక నేను వడలేదు. ఇక ఇప్పుడు ఉడుస్తున్నాను చూడండి. చూడండి ఇలాగా కట్ చేయాలి. ఈ ముచ్చికి చూస్తే అవ్వదు. ముచ్చిలు ఉంటే మొక్కలు వడ్డానికి అవుతాయి, కానీ మొక్క చనిపోద్దేటని భయం వేస్తుంది. అందుకే నేను చింపేస్తున్నాను. మెల్లిగా ఉడాలి. చూడండి, ఇది పేడ గత్తము మన్ను కలిపిస్తే తెచ్చాను. ఇక చూడండి ఉడుస్తాను. మెల్లిగా తీయాలి. కదిలిపోయిందంటే మొక్క చచ్చిపోద్ది. పొట్టి రెడ్డి చెట్లే తెచ్చాను. ఇక డలియా మొక్కలు మళ్ళీ తెచ్చాను. చూడండి మా ఆయన గారు గొయ్యలు చేసారు, నేను ఉడుచుకోవడమే. గత్తం కొంచెం వేద్దాం. ఇది మన్ను గత్తం కలిపిస్తే ఇచ్చాను. చూడండి పేడ గత్తం, ఒట్టి పేడ గత్తం కొంచెం వేస్తాను. మళ్ళీ మొయ్యాలి. కొంచెం వేసి ఇలా కూడాలి. ఇప్పుడు మట్టి వేద్దామా. చూడండి ఒట్టి రెడ్డి మొక్కలే. ఇక చూడండి, చెప్పాను కదా ఆ రోజు వెళ్ళి మొక్కలు తెస్తానని, తెచ్చాను మళ్ళీ. ఇక చూడండి మా ఆయన గారు గొయ్యలు చేశారు, అన్నీ సెట్ చేసి ఉంచారు. ఇక చూడండి ఇలాగా నీళ్ళు ఉండడానికి గట్లు కడుతున్నాను. ఈ మొక్కలైతే గుంపురు వచ్చాయండి. మేమైతే ఆ చుట్టూ తెచ్చుకున్నాం. పార్తిపూర్ పాపాల ఇంటికి వెళ్ళాము కదా, అప్పుడు అక్కడ నుంచి తెచ్చాము మొక్కలు. ఈ గుంపురు వల్ల మంచి మొక్కలు వచ్చాయండి. 60 అన్నారు, 50 లక్ష బేరమాడి తెచ్చానండి. ఒక మొక్క 50 లక్ష ఇచ్చారు. గుంపురు ఎక్కువ మొక్కలు వచ్చున్నాయండి. వీటికి ఏంటంటే రోజు మిక్స్ పౌడరు, గత్తాలు అవి వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుందండి. చెప్పాను కదా పేడ ఊరేసుకునని, అది మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. పేడ అయితే తెచ్చాను, అది మళ్ళీ ఏ రోజైనా చూసి చెప్తాను. ఏటి వేయాలా ఏంటి, అది ఎన్ని రోజులు ఊరాలా, అది ఎలాగ వేయాలా అన్నీ మీకు చెప్తాను. ఊరేసింది చెప్తాను, ఊరిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ అది చెప్తాను. 15 రోజులు నెలలో గీయాల మూత పెట్టేసి. ఊరియా, పటాసు, గోమరు అన్నీ ఒక డ్రమ్ములో వేసి పేడేసి నీళ్ళు వేసి మూత పెట్టేయాలి. గాలి తగలకూడదు దానికి. అలా గొగ్గిస్తే బాగా ఊరుతుంది. అది ఊరిన తర్వాత అది ఒక బకెట్లోన ఒక మగ్గు కొల పెట్టుకోవాలి. ఒక మగ్గు పేడ నీళ్ళకి ఒక 4 మగ్గులు నీళ్ళు కలిపేసి గులాబీ మొక్కకి చుట్టుపక్కల వేస్తే బాగా, గులాబీ మొక్కనే కాదు దేనికి వేసినా అవుతుంది. అది నిన్న వెళ్ళి తెచ్చాను పేడ, అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఎలా చెయ్యాలా ఏంటి అని నేను చూపిస్తాను. అది బాగా మొక్కలకి పని చేస్తుంది. ఏ మొక్క అయినా సరే వేయగానే పెరిగిపోద్ది. ఎందుకంటే ఊరియా గట్ట పడి ఉంటుంది కదా, అందులో బేగి మొక్క పెరుగుతుంది. నేనైతే ఎక్కువ అదే వాడతాను, మరి ఇంకే వాడను. ఎక్కువ మొక్కలు కదా మావి, అది వేస్తే బాగుంటాయి. పెద్ద పెద్ద పువ్వులు అవుతాయండి. అలా ట్రై చేయండి మీరు. మళ్ళీ చూపిస్తాను అది ఎలా చెయ్యాలా ఏంటి, అది వేయండి. చూడండి నెల కూడాలి. నెల్లి మా బాబు నేను పట్టుకొని వచ్చాం మొక్కలు. చూడండి
మొదలు మొక్కలు ఎంచుకొని తేవాలి. ఎప్పుడైనా మొక్క కొన్నప్పుడు ఒక్క రమ్మెలకి వెళ్ళింది కొనకూడదు. ఎప్పుడున్నా నేను చూడండి కింద చూసుకొని తేవాలి. కిందకి కొంచెం గుజ్జుగా ఉంటుంది, ఇలాగా రౌండ్ గున్ని తెస్తే మనకి మొక్క బాగా అవుతుంది. మరి ఒక్కటే ఉన్నది తెచ్చామనుకోండి, అది విరిగిపోతే చెట్టు చచ్చిపోద్ది. ఎప్పుడైనా మీరు తెచ్చుకుంటే ఇలాంటి మొక్క చూసుకొని కిందకి కొనుక్కోండి. అలాంటి మొక్క ముద్ర ఉండాలి. చెట్టు ముద్ర చెట్టు అయితే ఉంటుంది. మన నేతది అయితే ఒక పువ్వు అయిన తర్వాత సన్నం పడిపోద్ది. ఈ కిందకి మొదలు ఇలాగ ఉండాలి. ఇలా గుడిసినప్పుడు నొక్కినప్పుడు ఇలాగ టైట్ అవ్వాలి. లేకపోతే నీళ్ళు వేసినప్పటికి లూజ్ అయిపోద్ది. లూజ్ అయిపోతే మొక్క చచ్చిపోద్ది. చూడండి, ఇదిగోండి రెండో మొక్క అయిందండి. ఇదిగోండి మళ్ళీ తెస్తాను, గత్తాలు తెచ్చి కొంచెం కొంచెం వేస్తాను. చాలదు, ఇప్పటికైతే లేదు కదా, ఎలాగో కొంచెం కొంచెం చేస్తున్నాను. చూస్తున్నారుగా, మా అమ్మ అయితే ఇప్పటికి 3వ మొక్క అయితే వడడం జరిగింది. ఈ మొక్కలు అయితే చాలా కేర్ఫుల్గా అయితే కొడాలి ఫ్రెండ్స్. అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే మొక్క కొద్ది కదిలినా ఏమైనా మొక్క అయితే చనిపోవడం జరుగుతుంది. మేమైతే నిన్న 8 మొక్కలు అయితే కొనడం అయింది. ఒక్కొక్కటి 50 రూపీస్ అయితే పడింది. మేమైతే చాలా మొక్కలు తేవడంతో అలా అయితే మాకు 10 రూపీస్కి డిస్కౌంట్ అయితే ఇచ్చారు. చూస్తున్నారుగా, మీరైతే ఈ వీడియో ఇప్పటిదాకా చూసుంటారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూల మొక్కలన్నీ ఈ గులాబీ చెట్లు అయితే వడడం జరిగింది. మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఒక్క మొక్క అయితే ఉంది. చూస్తున్నారు, ఒక్క మొక్క అయితే ఉంది పెండింగ్. అయిపోయిందండి. మళ్ళీ ఒక మొక్క ఉందండి. ఇగో 8 మొక్కలు తెచ్చాము. మళ్ళీ 2 మొక్కలు షార్ట్ వచ్చింది, తెస్తాం. మళ్ళీ తెచ్చాక మళ్ళీ ఉడుస్తాను. ఇది ఒకటి ఉడిసిస్తే లాస్ట్. ఇవి అయిపోతే డల్లియా మొక్కలు వడాలి. చేమంతులు ఉన్నాయి ఇంకా మేడ మీద. ఇవి అయ్యాక డల్లియాలు ఉడుస్తాను. మందార మొక్కలు ఉన్నాయి, మందార మొక్కలు తెచ్చాను ఉడాలి. లాస్ట్ మొక్క ఇది అయిపోతే అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. ఎన్ని కలర్లు ఉన్నా రెడ్తో రాదండి. రెడ్ పువ్వులే బాగుంటాయి. నాకైతే కొంచెం కలర్లు తేవాలని ఇష్టం, కానీ బాబు అప్పుడు రెడ్డే కొని అంటాడు. అన్నీ రెడ్డే తెచ్చానండి. అసలు పాతపూర్లో ఒక 2 కలర్స్ తెచ్చాను, కానీ ఇప్పుడైతే ఒకటి రెడ్డే. చూడండి లాస్ట్ మొక్క ఇదండి. చూడండి, డలియా చెట్లు తెచ్చాం కదండి. గులాబీ చెట్లు ఉడిస్తానండి. డలియా చెట్లు అండి. నేను రెడీ చేసుకొని వెళ్ళాను మొక్కలు తేయడానికి. ఇందులో మన్ను గత్తము అన్నీ సెట్ చేస్తాను. ఉడిసిడమే, ఉడిసేసి పేడ గత్తం కొంచెం వేసుకోవడం. డలియా మొక్కలు ఎక్కువ వచ్చున్నాయండి. నేనైతే అంటులు కట్టున్నాను మీద, అందుకనే నేను ఎక్కువ తేలేదండి. 3 తెచ్చాను. ఎందుకంటే పువ్వులు లేవు, మొగ్గలు ఏటి అవ్వలేదు. దీంట్లో కలర్స్ మనకు తెలీదు. ఇప్పటికైనా ఒక కలర్ అయిపోద్దో ఏమో, అయినా తెచ్చాను 3 చెట్లు. అందుకని నేను ఎక్కువ తేలేదు. పువ్వులు ఉంటే తెచ్చుకున్నాను. పువ్వులు ఉంటే మాకు తెలుస్తుంది ఏ కలర్ రేటు. అలా తెచ్చుకున్నా మనకు బాధ ఉండదు. ఈ సేమ్ కలర్ అయిపోతే బాధ కదండి మరి. అందుకని అయినా 3 తెచ్చాను. ఇదిగోండి మొక్క, చూడండి డలియా మొక్క. నేనైతే అంట్లు చేసున్నాను, మేడ మీద ఉన్నాయి. టైం చూసుకొని ఉడుస్తాను. ఇప్పటికైతే కొన్ని మొక్కలు కదా చనిపోతాయి అనేసి ఇదిగోండి ఉడుస్తున్నాను. చూడండి, ఏ కలర్ అయినా పర్వాలేదు. 3 తెచ్చాను. సేమ్ అయిపోయినా పర్వాలేదు. పెద్ద ఆకులు బాగా కనబడ్డాయని ఏదో అవుతుందని ఆశకి కొనిసాను. లేకపోతే నేను ఎప్పుడు పువ్వులు ఉన్నవి కొంటాను. ఇదండి, ఏం కలర్ అయినా పర్వాలేదు. ఇది మళ్ళీ 50 లెక్క ఇచ్చారు. చూడండి, చూడండి పెద్ద ఆకులు అయ్యాను. వేరే వేరే కలర్ అయి ఉంటే బాగున్నాను. 3 తెచ్చాను. మరి సేమ్ అయినా మరి రేట్ చేస్తాం తెచ్చిన తర్వాత. నేనైతే మీద చిన్న చిన్న మొక్కలు ఉడిసాను, అవి బతికి ఉన్నాయి అంటుల్లాగా.
అవైతే టైం చూసుకొని ఉడుస్తాను. ఇప్పుడైతే ఇవి కొన్ని మొక్కలు ఉడిసేస్తాను. చూడండి బాగున్నాయి. మొక్క అయితే చాలా చాలా బాగుందండి. చూడండి టైం చూసుకొని ఉడాలి. చూడండి ఎంత బాగుంది. చూడండి చూడండి సైడ్లో వెళ్ళి ఏరుమల తనిసిందండి. చూడండి సేమలు అయిపోయినాయి. ఇందులోన గొండ వేయాలి, తర్వాత సేమలు గొండ వేయాలి. సేమలు ఉన్నాయి ఇందులో, ఎర్రసేమలు మొక్కకి తినేస్తాయి. ఇదిగో చూడండి రెడీ ఉండడం బేగ అయిపోయింది. మాకు రెడీ చేసినప్పుడు లేట్ అవుతుంది. చూడండి అంకెల్లోనే బాగా అవుతుందండి డలియా. కింద వేసిన అవుతుంది, అయితే అంకెల్లో ఏంటంటే అలా కంద ఉండిపోతుంది. ఎండాకాలం అయినా ఏదైనా నీళ్ళు పెట్టుకుంటే కంద ఉండిపోద్ది లోపు. ఇచ్చాను ఇది మూడోది, మూడో చెట్టు ఇది. ఇది అయిపోతే మొక్కలకి నీళ్ళు వేసిద్ది అండి. మొక్కలకి నీళ్ళు చూడండి నీళ్ళు వేస్తే కొంచెం బతికిన వరకు 2 పూటలు కొంచెం కొంచెం వేస్తే అయిపోద్ది. బతికిన మొక్కలు ఇలాంటి అవ్వదు. ఇదిగోండి నీళ్ళు నా దగ్గర ఉండేవండి డలియా మొక్కలు ఎక్కువ. అన్నీ నాకు డబుల్ కలర్లే. ఎరుపు ఉండేది, రెడ్ మీద వైట్ చుక్క, అన్ని కలర్లు, ఎల్లో మీద వైట్ చుక్కలు, అన్ని డబుల్ కలర్లు. నేను జిఐటీలోంచి కొనేదాన్ని మొక్కలు, చీరామూలు అక్కడ. మరి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది. మరి అక్కడ తెచ్చిన వాళ్ళు లేదు. మరి ఇదిగోండి గులాబీ చెట్లు ఉడిస్తాను కదా, అన్నిటి కొంచెం కొంచెం నీళ్ళు వేసిద్దామా. చూడండి ఇదిగోండి నీళ్ళు వేస్తున్నాను. మళ్ళీ అక్కడ మందార మొక్కలు ఉడుస్తాను అంటున్నానండి. లైన్ ఈ లైన్ గట్టులాగా ఉంది కదా, ఇక్కడ మందార మొక్కలు బాగా అవుతాయి అనుకో నాకు అన్నీ ఇక్కడ లైన్ చేసి మందార ఉడుస్తానండి. అక్కడ గులాబీ ఒకటి పడుతుంది, అక్కడ ఒకటి అక్కడ ఒకటి, 2 గులాబీలు తేవాలి. ఇక్కడ ఏదో అనుకోలేదు ఏటి ఉడుస్తానో, ఏ మొక్కలు ఉడుస్తానో తెలియదు. కాకపోతే డల్లియా మొక్కలేని ఉడిస్తాను, జాగా ఉంది కదా ఇక్కడ. డల్లియా మొక్కలని బతికించాను, అంట్లు కట్టాను, ఉడిచేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్.